టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరకి ఈ సంవత్సరం 3 బడా చిత్రాలు అయితే అడుగుపెట్టాయి. ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్, రెండవదిగా డాకు మహారాజ్, చివరిగా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 చిత్రాల బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరు తెలుసుకుందామా పదండి. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిలిం నిన్నటి రోజున డే 7 బాక్స్ ఆఫీస్ ధర ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 2,30,00,000, హిందీలో 1,50,00,000 నెట్ అయితే రాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3.5 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. టోటల్గా ఇప్పటి వరకు 200 కోట్ల పైన గ్రాస్ని అయితే రికవరీ చేసుకోగా సినిమా హిట్ అనిపించుకోవాలంటే మరొక 200 కోట్ల గ్రాస్ వస్తేనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ధర హిట్ అవుతుంది. చూస్తుంటే పరిస్థితి కష్టమే, కానీ టార్గెట్ రికవరీ చేసుకోవాలంటే మరొక 2 వారాల పాటు ఇదే విధంగా స్టడీ రన్ అయితే అవసరం. అయితే మరొక వైపు చూసుకుంటే బాలీబాబు డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 82 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్తో బరిలోకి అయితే దించారు. ఏపీ తెలంగాణ చూసుకుంటే డే 5 బాక్స్ ఆఫీస్ నిన్నటి రోజున 4 కోట్ల వరకు షేర్ అయితే ఉండగా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల వరకు వసూలైతే షేర్ రూపాయలు అందుకోవడం జరిగింది. 5 రోజుల్లో బాక్స్ ఆఫీస్ ధర టార్గెట్లో ఎంత రికవరీ జరిగిందంటే 82 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లో అక్షరాల 68 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ చేసుకుని బాలీబాబు సత్తా చాటారు. ఇంత పెద్ద టార్గెట్ని కూడా రికవరీ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 14 కోట్ల వరకు వసూలు రాబట్టవలసిన అవసరం మిగతా రోజుల్లో ఉంది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల వరకు గ్రాస్ని అయితే అఫీషియల్గా అందుకుంది బాలయ్యబాబు డాకు మహారాజ్ చిత్రం. చూస్తుంటే ఈ సినిమా కూడా లాభాలు వచ్చే విధంగా కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం చివరగా వచ్చినా సరే సెన్సేషనల్ ఓల్డ్ అయితే కనపరిచి డే 3 కూడా 15 కోట్ల వరకు వసూలు తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా ఏ రేంజ్లో కుమ్మేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ బేబస్సం అయితే జరుగుతుంది. 3 రోజులను ఈ సినిమా హిట్ అయ్యి 42 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్కి గాను అక్షరాల 56 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా 14 కోట్ల పైన లాభాలు అప్పుడే తెచ్చిపెట్టేసింది. 3 డేస్ బాక్స్ ఆఫీస్ ధర వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 100 కోట్ల పైన గ్రాస్ను కూడా టచ్ చేసుకుంది. జోరు చూస్తుంటే ఈ లెక్కలు మరింత ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ సినిమా లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. లాంగ్ రన్ లో 200 కోట్ల పైన గ్రాస్ కూడా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. 3 సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.